కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి కలుగోట్ల సాగునీటి సంఘం ఎన్నికల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ రైతులను అడ్డుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ శ్రేణులను పోలింగ్కు అనుమతించని తమ వారిని ఎలా అడ్డుకుంటారని పోలీసులు నిలదీశారు. టీడీపీ వారిని పంపే వరకు కూడా వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించి కూర్చున్నారు. ఈ ఎన్నికలు చెల్లవని హైకోర్టును ఆశ్రయిస్తానని చెన్నకేశవరెడ్డి తెలిపారు. తెలుగుదేశం పార్టీ తరఫున కూడా ఎలక్షన్ నడిపిస్తున్నారు. ఆ తెలుగుదేశం నాయకులందరినీ కూడా ఆ పోలింగ్ బూత్లో పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు లోపలికి రాకుండా గేట్లకు తాళాలు వేసి వాళ్ళే ఓటింగ్ నడుపుకుంటున్నారు. ఇది చెల్లదు. రేపొద్దున కోర్టు పోయి దాన్ని మేము ప్రశ్నిస్తాము. ఈ విధంగా పోలీసు వాళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున యాక్ట్ చేస్తూ ఉన్నారు. ఫెయిర్ ఎలక్షన్ జరగడం లేదు. వాళ్ళ తరఫున ఓటర్ లిస్టు ఉంటే కూడా ఓటర్లు కూడా లోపలికి అలౌ చేయడం లేదు. గేట్ తాళాలు వేసుకున్నాం. వైఎస్ఆర్ వల్ల పార్లమెంట్లో బయటకు చూస్తున్నారు. కాబట్టి ఈ ఎలక్షన్ చెల్లదు. దీన్ని మళ్ళీ బై ఎలక్షన్ ఇవ్వాలని మేము హైకోర్టులో పిటిషన్ చేస్తాం.